అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆగస్ట్ 22, 2024 సోమవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. శుభ సమయములో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిది తదియ మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకు. తదుపరి చవితి. సంస్కృత వారం బృహస్పతి వాసర. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి రేవతి. యోగం ధృతి మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకు. భవ రాత్రి 12 గంటల 12 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు. మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి 3 గంటల 26 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 4 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుండి 7 గంటల 13 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, శ్రావణ మాసం గురువారము. తిది తదియ మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకు ఉందండి. తదుపరి చవితి. విద్య తదియ తిథులు మంచి తిథులే ఈరోజు. అలాగే సంకటహర చతుర్థి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు. సంకటహర చతుర్థి. నేటి రాశి ఫలాలు. మేషరాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. మిథున రాశి. సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. కర్కాటక రాశి. ఇంట బయట పని ఒత్తిడి అధికమై శిరోబాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సింహరాశి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన యోగం ఉన్నది. కన్యా రాశి. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. తులారాశి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వృశ్చిక రాశి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధనస్సు రాశి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలున్నవి. ధనాదాయం బాగుంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.
కుంభరాశి మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. మీనరాశి ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. సర్వేజన సుఖినో భవంతు.